మనకి స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి. బ్రహ్మాండంగా చాలా వరకు వాళ్ళు టీడీపీ ఆర్ కూటమి గెలిచిన వాళ్ళు ఎంత గెలిచారు? మళ్ళీ 11, 1 కలిపితే 11 అయింది. సరే, అది బాగానే ఉంది. ఆ 11లో కూడా ప్రలోభాలకు గురి చేసి డబ్బులు ఇచ్చి అటు చేసి ఇటు చేసి బెదరేసి చేస్తే వచ్చినవే మళ్ళీ. సో దట్స్ ఫైన్. నిన్న ఒక వీడియో అందరూ చూసే ఉంటారు. ప్రకాశం జిల్లాలో ఒక అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, ఆ అమ్మాయిని ఇప్పుడు 2-3 రోజుల నుంచి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్న అమ్మాయి అక్కడికి వస్తే అమ్మాయిని హౌస్ అరెస్ట్ లాగా చేసి 15 లక్షల డబ్బు ఇచ్చి కూర్చోబెట్టి ఆ ఎదురు కూర్చుని ఒక ముసలాయన ఉన్నాడు. ఈ అమ్మాయి చేయెత్తుతుంటే వద్దు 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 కొడుతున్నాడు. కొట్టటువంటి చేత్తో ఇదిలించడం ఆ టైప్. కానీ ఈ అమ్మాయి ఎంతో ధైర్యంగా నుంచుని చెయ్యి ఎత్తి అక్కడ కూర్చొని పోతుంటే మళ్ళా లెగిసి వచ్చి నా ఓటు వాళ్ళ నమ్మకం చెప్పి చెయ్యి ఎత్తి లెగిసి పరిగెత్తుకుంటూ వచ్చింది. సో ఆ కార్యకర్తల తెగువ ఇదేంటంటే, ఒకటేమో జగనన్న మీద ప్రేమ అండి. పార్టీలో ఉన్న కార్యకర్తలకైనా కానీ కొద్దిగా నిరుత్సాహంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే జగనన్న ఒక్క మాట కూడా అనలేరు. సో కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు డైరెక్ట్గా, కానీ జగనన్నని డైరెక్ట్గా జగనన్న మంచోడే కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద వాళ్ళ ఎలిగేషన్స్, దట్స్ ఫైన్. నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ఆల్ దట్. సో ఇప్పుడు నాదేంటంటే అలాంటిది, ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి జరిగింది. తోబుర్తి ప్రకాష్ రెడ్డి అన్న, ఆయన ఐ లైక్ హిమ్. ఎందుకంటే మంచి డైనమిక్గా ఉంటారు. ఇప్పుడు ఆ రీజన్ బట్టి అని కాదు, ఆ ప్రత్యర్థిని బట్టి కూడా ఆ స్థాయిలో లేకపోతే అక్కడ రాజకీయం చేయలేరు వాళ్ళు. సో ఆయన గొడవలు పడో ఏదో చేయటానికని కాదు. ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్న ఎస్ఐ పని కట్టుకుని వచ్చి వాళ్ళని తీసుకెళ్లి దాచిపెట్టి ఎన్ని చేస్తుంటే 1000 మందిని పంపి వాళ్ళు ప్రత్యర్థులు అన్నీ చేస్తుంటే ఆయన ప్రతిఘటించాల్సి వచ్చింది. చేశారు, ఫైన్. సో అది మంచిదే, అన్నీ బాగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ తెలియాలి అంటే ఎక్కడ తెలుస్తాయి? ఇప్పుడు అనుకుందాం మనం, ఇప్పుడు నాకు తెలిసింది, నేను ఎక్కడో బయట ఉంటాను, నాకు తెలిసింది అంటే నాకు ఎలా తెలిసింది? నా దగ్గర ఓ ఫోన్ ఉంది, ఆ ఫోన్లో నేను ఫేస్బుక్లో ఉంటాను, యాక్టివ్గా ఉంటాను. కాబట్టి లెగవగానే నేను ఏం చేస్తానంటే వాట్సాప్ మెసేజెస్ అన్ని ఇంపార్టెంట్ ఉన్నాయా, ఎవరన్నా పంపారా, మిస్ అయ్యామా. సెకండ్ వచ్చేసి ఫేస్బుక్లో ఏంటి లేటెస్ట్ ఏం జరుగుతుంది. నేనేంటంటే న్యూస్ పేపర్స్ అవి ఇంతకుముందు ఎప్పుడో చదివేవాడినండి. ఇప్పుడైతే న్యూస్ పేపర్స్ తెలుగు నేనేం చదవను. నాకెందుకంటే నాకు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నాకు మొత్తం సమాచారం అక్కడ ఉంటుంది. నీకు నేను మగ్ షాట్ అంటారు చూసారా, స్నాప్ షాట్, మీకు మొత్తం నట్షల్ వార్తలు ఏమేంటి లేటెస్ట్ ఏంటి అనేది మొత్తం అక్కడ ఉంటాయి, మీకు ఫేస్బుక్లో ఉంటుంది. సో అలా అని చెప్పి ఎదురుగానే పెట్టి కూర్చుంటానని చెప్పట్లేదు. నేను లేచిన తర్వాత కాఫీ తాగుతాను, ఏదో చేసుకుంటా, ఒక్క 10 మినిట్స్ చూస్తే నాకు ఇప్పుడు నేను అక్కడ మన ఇండియాలో టైంకి ఇక్కడికి మాకు 5:30 గంటల తేడా ఉంటుంది. సో నేను ఇక్కడ లేచేటప్పటికి అక్కడ 1:30-2 అవుద్ది. సో హాఫ్ డేలో జరిగినవన్నీ ఇమీడియట్గా నాకు తెలిసిపోతాయి. ఓహో ఇలా జరిగిందా, మంచా చెడా ఏంటి. ప్లస్ ఇంకోటి ఏంటి, జనరల్ న్యూస్, ప్రపంచాన్ని మొత్తంలో ఏం జరుగుతుంది. ఈరోజు బ్యాంకాక్లో భూకంపం అనేది ఒకటి తెలిసింది. సో ఇలాంటివన్నీ అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మీకు న్యూస్ చూస్తామండి, ఇప్పుడు టీవీ పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూస్ కంటిన్యూస్గా న్యూస్ చూడలేము. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా న్యూసే చూడాలంటే చూడలేము. అలా అని చెప్పి న్యూస్ పేపర్స్ చదవమంటే చదవలేము. ఇంతకుముందు నేను ఇండియాలో ఉండి మాకు 2 తెలుగు పేపర్స్ వచ్చాయి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఒక ఇంగ్లీష్ డెక్కన్ క్రానికల్ కూడా వచ్చేది. ఈ 3 పేపర్స్ నేను పొద్దున్నే మొత్తం హెడ్లైన్స్ చూసి వెళ్ళిపోయామండి కాలేజ్ గేట్. మధ్యాహ్నం ఒక తెలుగు పేపరు చదివేసామండి వచ్చి భోజనం చేసేటప్పుడు, 1-2. అప్పుడు ఆంధ్రజ్యోతి ఏంటంటే కాంగ్రెస్కి ఫేవరబుల్గా ఉండే పత్రిక ఆ రోజుల్లో. సో ఆంధ్రజ్యోతి ముందు ప్రిఫరెన్స్ అనమాట. ఈనాడు అన్నీ చూసుకున్న తర్వాత కొద్దిగా ఈవినింగ్ టైం ఉంటే ఆ డెక్కన్ క్రానికల్లో కొన్ని మంచి ఉంటే అవి కూడా చూసి అది అలవాటు నాకు. ఇప్పుడు
ఆ పద్ధతి ఎవరు న్యూస్ పేపర్ ఖచ్చితంగా కొని చదువుతున్నారా అంటే లేదు. ఇప్పుడు ఆన్లైన్లోనే చూసుకునే మొబైల్లోనే అండి. ఇప్పుడు మొబైల్ వాడకం ఎంత పెరిగిపోయిందంటే మీరు చూసుకోండి, వెబ్కి మొబైల్కి ఇప్పుడు మనం తేడా చూసినప్పుడు నువ్వు ల్యాప్టాప్లో చూసే తక్కువ, మొబైల్లో చూసే ఎక్కువ. ఇదర్ న్యూస్ పేపర్ అవనియండి, వీడియోస్ అవనియండి, సినిమాలు అవనియండి, గేమ్స్ అవనియండి, ఏదైనా కానీ మనం చూసేది ఎక్కువ మొబైల్లో చూస్తున్నాం. సో మొబైల్ మంచిది లేదు అనుకున్న వాళ్ళు ఏదో ల్యాప్టాప్ కంప్యూటర్ మామూలు ఉంది అంటే దాంట్లో చూసుకుంటూ ఉంటారు, మిగతా పనులు చేసుకుంటారు. బట్ 70% అయితే ప్రతి పని మొబైల్లోనే జరుగుతుంది. ప్రతి పని మొబైల్లోనే జరుగుతాయి. ఇంతకుముందు మీకు బ్లాక్బెర్రీ అని ఒక ఫోన్ ఉండేది. చాలామంది వాడటం స్టార్ట్ చేశారు. అది ఏంటి అంటే ఈమెయిల్ చెక్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, వెంటనే చేయొచ్చు, మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు, వీటన్నిటికి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది ఆ ఫోన్ అని చెప్పి బ్లాక్బెర్రీ ఒక ఊపింది ఒక టైంలో. సో తర్వాత కాలక్రమేణా ఏమైందంటే అది అన్ని ఫోన్స్లో ఆ ఫెసిలిటీస్ వచ్చేటప్పటికి ఈరోజు పాపం ఆ బ్లాక్బెర్రీ కంపెనీ మూసేసుకుని ఉన్నారు. సో అది దాని పరిస్థితి. సో ఎవల్యూషన్ అనమాట. ఫోన్లు, ఐఫోన్లని, శాంసంగ్ ఇవన్నీ వచ్చి మిగతా ఇండియాలో కూడా మంచి క్వాలిటీ ఫోన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వాడకం ఎక్కువైపోయింది. ప్రతిదీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి జీవనాధారం ఫోన్ ఉంటేనే కాల్స్ చేయటం కానీ దాని మీద బతికేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకోటండి, మనం ఎలా వాడతాము, దేనికి వాడతాము అనేది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నువ్వేదో సినిమాలు చూడు, స్పోర్ట్స్ చూడు అంటలేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ జగనన్న గారిని నా రిక్వెస్ట్ ఏంటంటే, అన్న మీరు బిజీగా ఉంటారు, ఫైన్, నేను కాదంటలేదు. బట్ కొన్ని ఏంటంటే మీరు సోషల్ మీడియాలో చూసినప్పుడు ఎప్పటికప్పుడు క్విక్గా ఉంటుందన్న అప్డేట్స్, అక్కడ చాలా క్విక్గా ఉంటాయి. సో ఏదన్నా మనం రెస్పాండ్ అవ్వాలి యాజ్ ఏ పార్టీగా, లేకపోతే ఒక పార్టీ అధినేతగా, యూఆర్ మిస్సింగ్ ఫ్యూ థింగ్స్ దేర్. అంటే ఇన్స్టెంట్ రియాక్షన్ ఇవ్వటానికి, లేకపోతే దానికి ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు చెప్పేదాకా మీ విషయం మీకు తెలియపోవచ్చు, లేదంటే ఆ టైంలో మీరు న్యూస్ చూస్తూ ఉండకపోవచ్చు, లేదు అంటే ఎండ్ ఆఫ్ ద డే మీ పని అంతా అయిపోయిన తర్వాత టీవీ పెట్టుకుని వార్తలు చూసే టైంకి దట్స్ టూ లేట్. మనం ఏదన్నా యాజ్ ఏ పార్టీ మీరు రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ఒక పార్టీగా రియాక్ట్ అవ్వాలని ఎవరన్నా వచ్చి చెప్పి చేసేదాకా అది ఆ స్లో రెస్పాన్స్ టైం ఉంటుంది చూసారా, అది పాలిటిక్స్లో అన్నా మీకు చెప్పేంత నేను కాదు, కానీ టైమింగ్ అనేది వెరీ క్రూషియల్ అన్న. టైమింగ్ అనేది వెరీ క్రూషియల్ ఇన్ పాలిటిక్స్. ఆ ఇమీడియట్ యాక్సెస్ కానీ, ఆ బ్రేకింగ్ న్యూస్కి మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాము అంటే ఐ డోంట్ నో. అందుకనే నేను అనేది, ఆ ఫోన్ అనేది ఉంటే మీకు పద్దాక దాన్ని ఎదురుగా కూర్చో అవసరం లేదు. ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ ఇంకోటో న్యూస్ నుంచో, లేకపోతే మీ ట్రస్టెడ్ ఉంటాయి కొన్ని, మనం వాటికి నోటిఫికేషన్స్ పెట్టుకుంటే అక్కడ ఏదైనా అప్డేట్ కానీ బ్రేకింగ్ న్యూస్ కానీ వచ్చినప్పుడు యూ గెట్ అన్ అలర్ట్.